కాలేజ్లో అందరికీ మా రిలేషన్ గురించి తెలిసిపోయింది అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. సెకండ్ ఇయర్ అలా ఈవెంట్ఫుల్గా గడిచిపోయింది. థర్డ్ ఇయర్లో మెడికల్ స్టూడెంట్స్కి తమాషా ఎక్స్పీరియన్సెస్, రోగాలు, లక్షణాల గురించి తెలుస్తాయి. మాకు వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ని ఎక్కువగా ఊహించుకోవడం, టెస్ట్ చేసుకోవడం, టెన్షన్ పడటం. హాయ్, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రికాషన్స్ అన్ని తీసుకున్నావే. కానీ నా పీరియడ్స్ డిలే అయ్యాయి 1 week. దానికి 10 రీజన్స్ ఉంటాయి, చెప్పమంటావా? కూల్. మెడికోస్ డిసీజ్ అంటారంట దీన్నే. కెన్ ఐ కిస్ యూ? ఆగు, వెనక్కి వెళ్ళు. నాలుగు చూపించు, పళ్ళు చూపించు. సోర్ త్రోట్ ఉందా? నోట్లో అల్సర్స్ ఉన్నాయా? జలుబు దగ్గు? ఈ టెస్ట్లన్నీ చేయించు, రిజల్ట్ని బట్టి ముద్దు. ఏంటిది? మందులు నీ మెంటల్ కండిషన్ బాగు చేయడానికి. Hemoptysis, pleural effusion, bronchitis, lymph nodes. It's definitely like catsup. నాకు తెలుసు. I know. They're ఎక్కువ రోజులు బతకరు. జలుబది కోల్డ్ యాక్ట్ వేసుకో తగ్గిపోతుంది. అవునా? అనవసరంగా షాలోగా ఉన్నట్టున్నాను. నాకు కూడా తలనొప్పి వచ్చేది. ముందు భయం వేసింది, తర్వాత నవ్వు వచ్చింది. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, నాకు కూడా మెడికోస్ డిసీజ్ అనుకుంటా. నీకేంటి? తలకాయ నొప్పి. ఇలా కూర్చో, కూర్చో. వాడు కొట్టాడు కదా, అందుకేనేమో. ఇప్పుడు పోతుందిలే. ఇక్కడ కూడా నొప్పి మరి. డాక్టర్కి చూపించుకో. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ విపరీతమైన స్ట్రెస్. మా జాబ్కి మేము పూర్తిగా రెడీ అయ్యామా లేదా అన్న భయం, డౌట్స్. పేషెంట్స్ ఏమో మమ్మల్ని దేవుళ్ళలా చూస్తుంటారు. మాకంతా తెలుసని మా కాళ్ళు మొక్కేస్తుంటారు. నిజంగా మాకు తెలుసా? మాకు తెలుసా నిజంగా మేమేం చేస్తున్నామో, ఏం చేయాలో? ఒక్కసారిగా గట్టిగా అరవాలనిపిస్తుంది. నాకేం తెలియదని నేను వదిలేను. బట్ వీ సపోజ్ టు హీల్ దమ్. వైట్ కోట్ వేసుకున్నాక ప్రాబ్లం ఏంటో తెలియదని నమ్మరు. అందుకే డిప్రెషన్కి గురవుతుంటారు మెడికోస్. ముఖ్యంగా పూజలో నాకు భయం కనిపించింది. ఋషిని వాగు. పూజ హోల్డ్ ఇట్. పూజ హోల్డ్ ఇట్. పూజ నీకే చెప్పేది. ఏం నమ్మకం చూస్తున్నావు? పట్టుకో గట్టిగా. చంపేస్తావేంటి? గెట్ లాస్ట్. పూజ, పూజ. Hey, are you okay? I can't become a doctor, Rishi. No, you'll be a good doctor. ఆ ఇన్సిడెంట్ తర్వాత పూజ ఎక్కువగా మాట్లాడకపోవడం చూసి భయం వేసింది. ఒకరోజు ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుందని తెలిసి భయపడ్డాను. ఆ అమ్మాయి బ్రిలియంట్ స్టూడెంట్, అయినా ప్రెషర్ తట్టుకోలేకపోయింది. మెడిసిన్లోకి ఎంటర్ అవ్వడం కష్టం. మెడిసిన్ చదవడం, కోర్స్ పూర్తి చేయగలడం మరీ కష్టం. మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం అన్నిటికన్నా కష్టం. మరి ఎందుకు ఇంత కష్టపడి మరి మెడిసిన్ చేయడం? జస్ట్ డాక్టర్ అని పిలిపించుకోవడానికి. నేను అనుకున్నావా? అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను పూజని చాలా స్ట్రాంగ్గా తయారు చేయాలని. షీ ఈస్ డిటర్మిన్డ్ టు బి ఎ వెరీ గుడ్ డాక్టర్. ఫైనల్ ఇయర్లో మేము హాస్టల్ నుంచి నైల్ వ్యాలీకి షిఫ్ట్ అయ్యాం. మాకు ఫ్రీగా ఫ్లాట్ ఇచ్చారు. మేము ఫ్రీగా మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చాం. నా ఎంగేజ్మెంట్ రేపే. కంగ్రాట్స్. అదేంటి? You said you'll hold my hand and Hold walk your with me hand for the and rest walk of my with life. you for the rest of your life. I will. వాళ్ళ ఊరు 4 గంటల జర్నీ. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. పూజ హ్యాపీగానే ఉంది, నేనున్నానన్న ధైర్యంతో. అయ్యా తాంబూలాలు పుచ్చుకోండి.
Hello. Yeah, we'll close the deal. Yeah, fix it. Mike, please understand. అమ్మా అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. May I? చెయ్యమ్మా. You're the most beautiful woman I've ever met. అమ్మా పూజ. ఉంగరమేగా తొడిగే పెళ్లి మనం చేసుకుందాం. ఏ పిచ్చె కింద ఆగండి, నేను మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతావు? మన ఇద్దరి మధ్య ఒరే అనుకునేంత చనువు లేదనుకుంటా. నేనెవరో తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్. ఈడ్చి కొడితే చిల్లి కవ్వ కూడా చెయ్యు. నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా? నాన్సెన్స్. మీరు నా పాస్టే చూస్తున్నారు. పూజతో నా ఫ్యూచర్ బాగుంటుంది. పూజ చస్తే నీలాంటి బేవర్స్ కాడి చేసుకోదు. అర్థమవుతుందా? ఇతను కావలి రామారావు గారు. వాళ్ళ ఒకే ఒక్క కొడుకు కిరణ్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హాయ్. పూజ పెళ్లి ఇతనితో. పూజ నేను చేసుకోదు. పూజ, ఇతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చిన్నపిల్ల, దానికేం తెలుసు? మెడ వంచి పెళ్లి చేస్తే 4 రోజులు అన్నీ మర్చిపోతుంది. డబ్బే దానికి అలవాటు చేస్తుంది. ఇష్టం లేని వాడితో జీవితం ఇలా ఉంటుంది. 2 క్షణాల సఫకేషనే మీరు భరించలేకపోయారు. మరి పూజని లైఫ్ లాంగ్ ఎలా? నీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ ఏం జరుగుతుందో. యా, అర్థమైంది. కానీ ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఈ పెళ్లి వల్ల నాకు చాలా లాభాలు. గుడ్. కనీసం నువ్వైనా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నావు. ఐ హ్యావ్ అ ప్రపోజల్ ఫర్ యూ. ఏంటది? షీఈ్ విద్య. ఈ 2 నిమిషాల్లో నీ పర్సనాలిటీ బాగా నచ్చిందంట. షీ లవ్స్ యూ. సో పూజా ఫాదర్ లక్షాధికారి, విద్యా ఫాదర్ కోటీశ్వరుడు. ఈయనో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన బిజినెస్ మ్యాన్. ఈయన సంపాదన రూపీస్లో, ఆయనది యూరోస్లో. ఆస్తులు పంచుకోవడానికి పూజకి ఓ తమ్ముడు ఉన్నాడు, విద్యకి ఎవరు లేరు. సో యూ మేక్ ఎ కాల్. పూజ, ఆ రింగిటివు. విద్య, మీరింకో విషయం చెప్పడం మర్చిపోయారు. పూజ కన్నా విద్యనే బ్యూటిఫుల్. సారీ పూజ. It's okay. విద్య, కెన్ ఐ టాక్ టు యూ? Yeah. మా వాడిది బిజినెస్ మైండ్. వాడి మాటలేం పట్టించుకోకండి. మీ అమ్మాయి అందమైంది. బాయ్, పదవే పోదాం. ఇలా ఎంతమంది పెళ్లిళ్ళు చెడగొడతావు? నీ ఫ్రెండ్స్ ఎంతమంది కంట కడతావు? ఈ మాటలన్నీ ఎందుకు? మా ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేస్తారు? చస్తే చెయ్యను. చేతనైతే లేపుకెళ్ళి పెళ్లి చేసుకో. ఏమండి? నేను చూపిస్తా పెళ్లి చెడగొట్టడం ఎంత తేలికో. పద పూజ, లెట్స్ గో.